వర్గం అయిన తర్వాత వాళ్ళు ఈ విషయాలన్నీ చర్చించి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ సిబిఐ దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ చెప్పాలి, దాని ద్వారా సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించారు. ఇక్కడ ఇది ఒక ద్వంద్వ వ్యూహం, డబుల్ స్ట్రాటజీ దీంట్లో ఉంది. హైకోర్టు ఏం చెప్పింది, ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మీరు చర్యలు తీసుకోగలరు, ఎందుకంటే అది ఆ పద్ధతులు పాటించలేదు అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఆ నివేదిక ఆధారంగా చేయలేదు, కానీ సిబిఐకి ఒక గ్రౌండ్ లాగా ఉంది. చూసారా అంటే మేము కమిషన్ వేస్తే కోర్టు ఏం తప్పు పట్టలేదు కదా, చట్టం ప్రకారం కమిషన్ వేయచ్చు, విచారణ జరపవచ్చు అని కూడా చెప్పింది. కాబట్టి దే ఆర్ గ్రౌండ్స్ ఫర్ సస్పిషన్, దే ఆర్ గ్రౌండ్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించాలి అని నిర్ణయించుకున్నారు. అంటే ఇది చాలా అరుదు, ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి సిబిఐ దగ్గరికి వెళ్ళి మీరు విచారణ జరపండి అని అడగటం. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు, త్రిశూల వ్యూహంతో ప్రతిపక్ష వ్యతిరేక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. మిగిలిన పార్టీలాగే వామపక్షాలు, డిఎంకే, ఆప్ ఇట్లాంటి వాటిలాగే. కానీ ఇప్పుడు స్వయంగా వెళ్ళి సిబిఐని ఆహ్వానించటం. కానీ అందులో ఒక రెండో వ్యూహం ఏముందంటే, రోజు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, మీరిద్దరు ఒకటే, అసలు విషయాలు వదిలేసి చిన్న చిన్న వాటి మీద మీరే వచ్చి దర్యాప్తు చేయండి. మేము మిమ్మల్ని అడుగుతున్నాం కదా. రోజు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా, అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీరు ఆరోపణలు చేయడం ఎందుకు, మీకే తాళాలు ఇస్తాం. వాళ్ళు వచ్చి ముందు కాంగ్రెస్ను కూడా ఇరికించుంటే మనం చెప్పలేం. సిబిఐ ఒకసారి రంగంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి వెళ్ళి ఏమేం చెప్తారు, సిబిఐ అప్పుడు టెక్నికల్గా ఏం అబ్జెక్షన్స్ పెడుతుంది, ఇంకా రెండోది సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చా అనే ఒక ఆప్షన్ కూడా మంత్రివర్గం పరిశీలించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి దీనికి ఇలా అడ్డుపడడం, ఈ తీర్పు సరికాదు, దీన్ని మీరు కొంచెం సవరించాలి అని అడుగుదామన్నది. దాని మీద ఇంకా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు, ఒక నిర్ణయానికి రాలేదు. సిబిఐకి అయితే తప్పకుండా ఫిర్యాదు చేస్తారు, ఎందుకంటే సిబిఐని తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరే చేయండి, మీరు బండి సంజయ్ ఆరోపణలే ఆధారాలకు ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి కూడా. ఒక కేంద్ర మంత్రి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆయన చెప్పినవి చెప్తే అయిపోతుంది కదా. అప్పుడు చెయ్యలేదనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే మాయనాడు కానీ బీఆర్ఎస్ కూడా ఒక ఆరోపణ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒప్పుకుంటేనేమో చూసారా వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటున్నప్పటికీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, అందుకే సిబిఐ మా మీద దర్యాప్తుకు వచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించవచ్చు. ఒప్పుకోలేదనుకోండి, బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే చేసిన ఆరోపణల మీద వాళ్ళే దర్యాప్తుకు సిద్ధపడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కోరినా కానీ అని రేవంత్ రెడ్డి ఆరోపించవచ్చు. కాబట్టి చాలా రసవత్తరమైన ఇది మనం రాజకీయ నాటకం తెలంగాణలో కాళేశ్వరం సమస్య మీద చూడబోతున్నాం. మూడో వైపున నిజంగానే బీజేపీ ఏదో జవాబు చెప్పాలి కదా. మీరు చిన్న కేసులు పెట్టారు, పెద్దవి పట్టించుకోలేదు, ఇప్పుడు మీరే చేయండి అని వీళ్ళు అంటారు. బీఆర్ఎస్ ఇలా అంటుంది వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి అని. కానీ ఈ మధ్యలో మటుకు బీజేపీ గేమ్ బాగా నెగ్గుతుంది. వాళ్ళేం శ్రమ పడకుండా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఇటు నుంచి ప్రతిపక్షం, అటు నుంచి ప్రభుత్వం చాలా లక్షణంగా వాళ్ళు తెలంగాణలో రాజమార్గంలోనే తలదూర్చడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మరి ఎలా స్పందిస్తారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఖచ్చితంగా, వెంటనే చేయరు. మీరు ఎందుకు అడుగుతున్నారు, మేము ఎట్లా ఏం చేస్తారు, కాళేశ్వరం కాదు ఇదిగో మా రింగ్ ఈ ఫామ్ అదేది కొత్త 4th సిటీ చూడండి, లేకపోతే ఇంకొకటి చూడండి, లేకపోతే రోజు వాళ్ళ పత్రిక కనుక చూస్తే రోజు కనీసం 3 ఐటమ్స్ అన్న రేవంత్ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఏదో క్వశ్చన్ అంటారు చూడండి, మేడిగడ్డను కొంచెం మరమ్మతులు చేసి నీళ్ళు వదిలితే మాకే క్రెడిట్ అనడానికి బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అసలు ఏమీ లేకుండా అన్ని రోజులు ఎలా పెడతారు, ఇంకో ప్రశ్న. కార్పొరేట్ కంపెనీలు కట్టిన వాళ్ళ సమస్య ఏంటి, చాలా అది. కాబట్టి ఎన్నికల నాటికి ఇది ఒక మేజర్ అజెండా పాయింట్గా ఈ కాళేశ్వరం తయారై కూర్చుంది. మనం ఇంకా చూడాలి. ఇంకోటి కూడా ఇంకో అవకాశం కూడా ఉంది. ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్ మళ్ళీ హైకోర్టును అప్రోచ్ కావచ్చు. మీరు ఇచ్చిన దాంట్లో ఒకసారి చెల్లుబాటు అవ్వదన్న తర్వాత దీన్ని మళ్ళీ ప్రభుత్వం పక్కదో పట్టించకుండా మరో విధంగా దీన్ని చేయకుండా మీరు చూడండి,
దాన్ని పూర్తిగా పక్కన పెట్టమన్నాడు. దాని ఆధారంగా చర్చలు జరగకూడదు. హైకోర్టు వద్దన్న తర్వాత కూడా ఆ అంశం ఆధారంగా చర్చించటం మీ తీర్పును ఉల్లంఘించడమే అని కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ విశాఖ టు అమరావతి అవే భూమి యుద్ధాలు తెలంగాణలోను పెట్టుబడులు కాదు ప్రతి చోట. నిన్న కూడా మనం చర్చించాం. వాస్తవంగా పెట్టుబడులు అనుకున్నవి రావటం రాకపోవటం, రాలేదని అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాయి ఇది అంటారు. తీరా వచ్చేసరికి ఒక సమస్యగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 కమిటీ ఇవి కూడా వేశారు జిల్లాల స్థాయిలో.